మామ ఒకసారి నువ్వు ఇలా ఆలోచించు. రేపు పొద్దున్న నువ్వు నిద్ర లేవగానే ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఫోన్లో నెట్వర్క్ లేదు, ఇంట్లో వైఫై పనిచేయట్లేదు. సరే బోర్ కొడుతుంది కదా అని చెప్పి టీవీ ఓపెన్ చేస్తే టీవీలో ఏ ఛానల్ రావట్లేదు. రోడ్డు మీదకి వెళ్తే గూగుల్ మ్యాప్స్ పనిచేయట్లేదని రోడ్డు మీద కార్లు ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఏటీఎంలో క్యాష్ రావట్లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు జరగట్లేదు. ఇవన్నీ జరుగుతుండగా నీకు ఒక చిన్న న్యూస్ వినిపిస్తుంది. బోర్డర్స్లో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన టెక్నాలజీ ఏం పనిచేయట్లేదు, వాళ్ళ సర్వర్లన్నీ ఆగిపోయాయని. ఒకడొచ్చి ప్రపంచం మొత్తం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. ఇంకొకటి వచ్చి చైనాలో ఉన్న హ్యాకర్లు అందరూ కలిసి ఇండియా మీద దాడి చేశారు, అందుకే ఇండియాలో ఉన్న ఏ సర్వరు పనిచేయట్లేదని చెప్తున్నాడు. ఇంకొకడేమో 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది, అమెరికా ఇరాన్ కొట్టుకుంటూ ఈ ఇంటర్నెట్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇరాన్ కట్ చేసేసింది, అందుకనే ఇంటర్నెట్ శాటిలైట్స్కి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకట్లేదని కొంతమంది చెప్తున్నారు. కానీ నిజమే ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి ఇంటర్నెట్ రావట్లేదు, శాటిలైట్ కమ్యూనికేషన్ జరగట్లేదు. అంటే ఈ సిచ్యువేషన్ అనేది థర్డ్ వరల్డ్ వార్కి సంబంధించిన విషయం కాదు. చైనా ఏదో ఇండియా మీద హ్యాకింగ్ దాడులు ఏం చేయలేదు, కానీ ప్రపంచంలో ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ ఒక ఇమాజినేషన్ మాత్రమే, మిమ్మల్ని అందుకనే ఊహించుకోమన్నాను. కానీ ఇది ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉందని చెప్పి ఈ స్పేస్ అనలిస్టులు, స్పేస్కి సంబంధించిన సైంటిస్టులు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గత 70 సంవత్సరాలుగా భూమి మీద నుంచి అంతరిక్షంలోకి కొన్ని వేల శాటిలైట్స్ని మనం ప్రయోగించగలిగాం. మనం ప్రయోగించిన శాటిలైట్లో చాలా శాటిలైట్స్ ఇప్పటికే వాటి సర్వీస్ని క్లోజ్ చేసుకుని భూమి చుట్టూ ఎవరి కంట్రోల్ లేకుండా అలా తిరుగుతూనే ఉన్నాయి. ఆ శాటిలైట్స్ ఏమీ కూడా ఎవరి కంట్రోల్లోనే లేవు. ప్రజెంట్ వాటిని కంట్రోల్ చేసే టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు. మనం పంపించిన ఈ శాటిలైట్స్ అన్ని తొందరలో పేలిపోయి మన కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తాన్ని కొలాప్స్ చేయడానికి రెడీగా ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మనం అదే విషయాన్ని ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. చాలా కొత్త విషయాలు మీకు తెలిసే ఛాన్స్ ఉంటుంది. వీడియో ఏమాత్రం నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఇలాంటి స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల గురించి ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్ కింద ఉంటుంది. రేపు ఎప్పుడైనా ఇలాంటి తెలియని కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ 1978 నాసాలో స్టార్ట్ అయింది. హ్యూస్టన్ లోని జాన్సన్ అనే స్పేస్ సెంటర్ లో డొనాల్డ్ కెస్లర్ అనే ఒక ఆస్ట్రో ఫిజిసిస్ట్ పనిచేస్తున్నాడు. 1940 సంవత్సరంలో పుట్టిన కెస్లర్ హ్యూస్టన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ చదివి డిగ్రీ పూర్తి అవ్వక ముందే నాసాలో జాయిన్ అయ్యాడు. ఈయన 1973 సంవత్సరంలో స్పేస్ స్టేషన్ కి సంబంధించిన కంట్రోలర్ గా కూడా పనిచేశాడు. ఈయన అసలు పని ఏంటంటే స్పేస్ కి సంబంధించిన శాటిలైట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మానిటర్ చేయాలి. స్పేస్ లో ఏ శాటిలైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, స్పేస్ కి సంబంధించిన ఈ సరౌండింగ్స్లోకి ఏదన్నా ఉల్కలు కానీ, ఈ తోకచుక్కలు అంటారు కదా, ఇలాంటివి ఏమన్నా స్పేస్కి సంబంధించిన కక్షలోకి వస్తున్నాయా అని చెప్పి అబ్జర్వ్ చేసే డ్యూటీ అన్నమాట. ఈ కెస్లర్ రోజు నార్మల్గానే డ్యూటీ చేసుకుంటూ ఉంటే ఒక రోజు ఇతనికి ఒక 2 డౌట్స్ వచ్చాయి. అదేంటంటే 1957 సంవత్సరంలో స్పుత్నిక్ అనే ఈ శాటిలైట్ని పంపించిన తర్వాత ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ప్రతి సంవత్సరం 100 రాకెట్లని అంతరిక్షంలోకి పంపించడం మొదలు పెట్టారు కదా. పంపించిన ఈ రాకెట్స్ అన్ని వాటి పని పూర్తి చేసుకున్న తర్వాత ఏమవుతున్నాయి, ఈ శాటిలైట్స్ భూమి మీద ఉన్న సైంటిస్టులో కమ్యూనికేషన్ కోల్పోయిన తర్వాత అసలు ఏం చేస్తున్నాయి అనే ఈ 2 డౌట్స్ తో అతను కొంత రీసెర్చ్ చేసి ఒక భయంకరమైన నిజాన్ని అతను కనిపెట్టగలిగాడు. అదేంటంటే ఇలాగే మనం ప్రతి సంవత్సరం 100లో రాకెట్స్ ని, శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి పంపిస్తూ ఉంటే కొంతకాలం అయ్యేసరికి అంతరిక్షంలో ప్లేస్ సరిపోక రాకెట్స్ ఒకదాన్నొకటి గుద్దుకొని కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఇతను ఒక థియరీని ప్రపంచానికి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ విషయం చెప్పిన తర్వాత కెస్లర్ ని అందరూ పిచ్చోడిగా చూడడం మొదలు పెట్టారు. ఎందుకంటే నిజాలు ఎవరికి నచ్చవు. స్టార్టింగ్ లో ప్రతి సైంటిస్టు ఇలాంటి అవమానాలే కదా పడింది. ఇతను ఏం చెప్తున్నాడంటే ఇలా మనం రాకెట్స్ పంపించుకుంటూ వెళ్ళిపోతే అంతరిక్షంలో ప్లేస్ సరిపోక రేపు ఎప్పుడైనా ఒక వర్కింగ్ లో ఉన్న శాటిలైట్ వర్కింగ్ లో లేని పాడైపోయిన శాటిలైట్ ని గానీ గుద్దుకుందంటే ఆ 2 రాకెట్లు కొన్ని వేల చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. ఆ చిన్న చిన్న ముక్కలన్నీ కలిసి ఇంకొక రాకెట్ ని అదే విధంగా చైన్ రియాక్షన్ లో మొత్తం అంతరిక్షంలో ఉన్న శాటిలైట్స్ అన్నిటిని కొలాప్స్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది ప్రపంచానికి చాలా పెద్ద ప్రమాదం. మనం శాటిలైట్స్ ని పంపించడం తగ్గించాలి అనే ఒక ప్రతిపాదనని ఈయన ముందుంచాడు. దానికి ఆయన పేరు కూడా పెట్టాడు, డోమినో ఎఫెక్ట్ అని చెప్పి. కానీ ఇందాక చెప్పినట్టు ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ సైంటిస్టు కూడా ఇతను చెప్పిన మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. ఎందుకంటే స్పేస్ అనేది చాలా పెద్ద ప్లేసు. స్పేస్ లో మనం చాలా రాకెట్స్ ని ప్రయోగించవచ్చు, అక్కడ నువ్వు చెప్పినట్టుగా ఏం జరగదని చెప్పి ప్రపంచ దేశాలు మొత్తం ఈ కెస్లర్ని, అతను చెప్పిన థియరీని కొట్టుపాడేయడం మొదలుపెట్టారు. ఆ ప్రపంచ దేశాల్లో ఉన్న సైంటిస్ట్ లాగే మీకు కూడా ఇక్కడ ఒక డౌట్ రావచ్చు.
చాలా చిన్న చిన్న పీసెస్ అంటున్నావు కదా, మనం పంపించే శాటిలైట్స్ ఏమో చాలా పెద్దగా ఉంటాయి. ఆ చిన్న పీసెస్ ఈ శాటిలైట్స్ని అసలు ఏం చేయగలవు అని మీరు అనుకున్నారనుకో, ఇక్కడ ఒక థియరీ ఉంది. అదేంటంటే మనం నార్మల్గా భూమి మీద కారులో కానీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మినిమం ఒక 60 కిలోమీటర్స్ వెళ్తాం, మ్యాక్సిమం ఒక 120, కొంతమంది 130, 150 కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి. కానీ ఇక్కడ అంతరిక్షంలో ఉన్న శాటిలైట్స్ జంక్ ఏదైతే ఉందో, అంటే ఎవ్వరికి ఉపయోగపడని మన నుంచి కమ్యూనికేషన్ కోల్పోయిన ఈ శాటిలైట్స్ అన్నీ కూడా గంటకి 28,000 కిలోమీటర్ల స్పీడ్తో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే అది తుపాకీ నుంచి వచ్చిన ఒక బుల్లెట్ కంటే 10 రెట్ల వేగం అని అనుకోవచ్చు. సో ఇక్కడ అంత స్పీడ్తో తిరిగే ఏ చిన్న స్పేర్ పార్ట్ అయినా, ఒక 1 మీటర్ ఉన్న స్క్రూ అయినా, జస్ట్ ఒక అల్యూమినియం రేక్ అయినా, ఏదైనా సరే వర్కింగ్ లో ఉన్న శాటిలైట్స్ కానీ కొంచెం టచ్ అయినా ఒక హ్యాండ్ గ్రెనేడ్ అంతటి విధ్వంసాన్ని ఆ స్పేర్ పార్ట్స్ క్రియేట్ చేయగలుగుతాయంట. ఈ కెస్లర్ మాటల్ని కొంచెం సీరియస్ గా తీసుకున్న నాసా కూడా ఒక చిన్న ప్రయోగంలో కెస్లర్ చెప్పింది నిజమని చెప్పి తేల్చింది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్స్ ఉంటాయి కదా, దాంట్లో కొంతమంది మనుషులు వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి ఇలాంటి ఏదన్నా చిన్న సంఘటన జరిగిందంటే వాళ్ళు ఏమైపోతారో అసలు ఊహించుకోవడానికే అదో రకంగా ఉంది నాకైతే. మీకు స్పేస్ లో జరిగిన ఒక 2 విచిత్రమైన ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకోవాలని ఉంది. అందులో ఫస్ట్ ఏంటంటే చైనా చేసిన పిచ్చి పని ఒకటి, రష్యా ప్లస్ అమెరికా ఈ రెండిటికి సంబంధించిన శాటిలైట్లు ఒకసారి ఒకదాన్నొకటి గుద్దుకున్నాయి. ఫస్ట్ ఇది చైనా యొక్క మిసైల్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. 2007లో ఒకసారి చైనా ఏం చేసిందంటే తన మిలిటరీ పవర్ని చూపించుకోవాలి, తన దగ్గర టెక్నాలజీ ఎంత ఉందనేది నిరూపించుకోవాలి ప్రపంచంలో అని చెప్పి ఒక పిచ్చి పని చేస్తుంది. పెగ్యూన్ 1C అనే ఒక శాటిలైట్ ని భూమి మీద నుంచి వాళ్ళు ఒక లేజర్ గన్ తో ఈ పెగ్యూన్ 1C అనే శాటిలైట్ ని పేల్చేయడం జరుగుతుంది. దీంతో ఆ రాకెట్ సైంటిస్టులు ట్రాక్ చేయగలిగేంత చిన్న చిన్న ముక్కలుగా ఒక 3,000 ముక్కలుగా మారింది. ట్రాక్ కూడా చేయలేని అంత చిన్న చిన్న ముక్కలుగా 35,000 నుంచి 40,000 ముక్కలు ఉంటాయని ఒక అంచనా. సో చైనా చేసిన ఈ పిచ్చి పని వల్ల ఈ శాటిలైట్స్ డెబ్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అంతరిక్షంలో ఇంకొన్ని పెరిగిపోయినాయి. మిగతా శాటిలైట్స్ అన్నిటికీ చాలా పెద్ద ప్రమాదం తీసుకొచ్చింది చైనా ఇది చేసిన ఈ పని వల్ల. సో సెకండ్ ఇన్సిడెంట్ వచ్చేసరికి రష్యా వర్సెస్ అమెరికా వాళ్ళ శాటిలైట్స్ 2 కలిపి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఫిబ్రవరి 10, 2009 సైబీరియాకు 789 కిలోమీటర్ల ఎత్తులో అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ శాటిలైట్ అండ్ ఇండికామ్ 33, రష్యాకు చెందిన పాడైపోయిన మిలిటరీ శాటిలైట్ కాస్మిక్ 2251 గంటకు 42 కిలోమీటర్ల వేగంతో ఒకదాన్నొకటి గట్టిగా ఢీకొన్నాయి. హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక 2 దేశాలకు సంబంధించిన శాటిలైట్స్ హెడ్ టు హెడ్ ఢీ కొట్టుకున్నాయి. సో ఈ యాక్సిడెంట్ వల్ల 2,000 కంటే ఎక్కువ డిబ్రీస్ అంతరిక్షంలో తిరుగుతున్నాయని ఒక అంచనా ఉంది. లిటరల్ గా చెప్పాలంటే ఈ కెస్లింగ్ చెప్పిన ఈ డామినో ఎఫెక్ట్ అనేది 2009 నుంచే స్టార్ట్ అయిందని చాలా సైంటిస్టులు కూడా చెప్తుంటారు. ఇప్పుడు పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా తయారైంది. ఎందుకంటే 1957 నుంచి 2019 వరకు భూమి మీద ఉన్న అన్ని దేశాలు కలిపి పంపించిన శాటిలైట్స్ వాల్యూ, అంటే వాటి సంఖ్య ఏదైతే ఉందో అది ఒక 9,000 ఉంటే, ఇలాన్ మస్క్ తన స్టార్లింక్ ప్రాజెక్టు ఒకటే 2026 సంవత్సరం నాటికి ఆల్మోస్ట్ 11,000 శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి ప్రయోగించగలిగాడు. విచిత్రం ఏంటంటే దాదాపుగా ఈ 11,000 రాకెట్స్ యాక్టివ్ లోనే ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా సర్వీస్ ని ఇంకా క్లోజ్ చేసుకోలేదు. ఇంకొక విచిత్రం ఏంటంటే అతనికి 15,000 శాటిలైట్స్ పంపించుకోవడానికి లైసెన్స్ ఉందంట. లాంగ్ టర్మ్ లో ఈ శాటిలైట్స్ కౌంట్ ని ఎలాన్ మస్క్ ఇంకా ఇంక్రీజ్ చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఒక 45,000 శాటిలైట్స్ ని ఎలాన్ మస్క్ పంపించే ఉద్దేశంలో ఉన్నాడని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒక్క ఎలాన్ మస్కే కాదు, అమెజాన్ కూడా తన స్పేస్ కి సంబంధించిన సైంటిఫిక్ రీసెర్చ్లు ఏవైతే ఉన్నాయో వాటిని స్టార్ట్ చేసింది. ఈ అమెజాన్ కంపెనీ ఒక 3,000 శాటిలైట్స్ పంపించే ఉద్దేశంలో ఉంది. అంతేగాక చైనా ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం, మా టెక్నాలజీని ఇంకా పెంచుకుందాం అని చెప్పి చైనా ఒక 14,000 శాటిలైట్స్ ని ప్లాన్ చేసుకుంటుంది. లాంగ్ టర్మ్ లో ఆ శాటిలైట్స్ ఒక 30,000 ఉండాలని చెప్పి చైనా చాలా ఆతృత పడుతుందని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు మన భూమి కక్షలో ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో వాటిలో 67% ఇలాన్ మాస్క్ కి సంబంధించిన శాటిలైట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ కెస్లర్ చెప్పిన ఈ థియరీ ఏదైతే ఉందో ఆ థియరీని కెస్లర్ సిండ్రోమ్ అని అంటారు. ఈ కెస్లర్ సిండ్రోమ్ గానీ నిజంగా జరిగిందంటే మనం ఖచ్చితంగా ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతాం. ఏలియన్స్ ని కనుక్కునే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మనం అంతరిక్షంలోకి వెళ్ళాం. ఈ డెబ్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ శాటిలైట్స్ కి సంబంధించిన డెబ్రీస్ ఇవన్నీ భూమి చుట్టూ ఒక వలయం లాగా కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. మనం ఈ రాకెట్ ని ప్రయోగించలేము, ప్రయోగించిన రాకెట్ ఈ డెబ్రీస్ ని దాటుకొని బయటికి వెళ్ళలేదు. ప్రస్తుతం సైంటిస్టులు అయితే ఈ డెబ్రీస్ ని కొంచెం దూరంగా జరపడానికి కొన్ని రకాలైన నెట్స్ ని, కొన్ని రకాలైన రోబోటిక్ హ్యాండ్స్ ని క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. యూరోప్ కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది డెబ్రీస్ లేని 0
జీరో డెబ్రిస్ రాకెట్స్ ని, జీరో డెబ్రిస్ శాటిలైట్స్ ని తయారు చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేసింది ఆల్రెడీ. 1978 సంవత్సరాల్లో ఒక సైంటిస్ట్ ఇచ్చిన ఒక చిన్న హెచ్చరిక 48 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిజమయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ప్రజెంట్ ఉన్న సైంటిస్టులు గట్టిగా చెప్తున్నారు. ఆ రోజు ఆ సైంటిస్ట్ మాటలు కానీ ప్రపంచం వినుంటే ఈ రోజు రాకెట్లు ప్రయోగించేటప్పుడు, అంటే ఈ శాటిలైట్స్ ని ప్రయోగించేటప్పుడు కొత్త ప్లేస్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఖాళీ ఉందని చెప్పి వెతుక్కునే పని లేకుండా ఉండేది. ఎందుకంటే ఈ 2009లో ఈ రష్యా వర్సెస్ అమెరికాకి సంబంధించిన శాటిలైట్స్ ఒకదాన్నొకటి గుద్దుకున్న తర్వాత ప్రతి దేశపు సైంటిస్టులు ప్లేస్ గురించి పర్టికులర్ గా చూడడం మొదలు పెట్టారు. చాలా మంది చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతానికి అయితే పెద్ద ఇబ్బంది ఏం లేకపోయినా ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఈ డోమినో ఎఫెక్ట్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది మనందరినీ. సో ఇది మామ ఈ రోజు కొత్త వీడియో. ఈ రోజు వీడియోతో మీకు ఏదో కొత్త విషయం చెప్పానని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒక కొత్త విషయంతో మరొక రోజు మిమ్మల్ని కలవడానికి వస్తాను. ఈ రోజుకి ఇంతే ఉంటా. ఇంకా బాయ్ బాయ్.